హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి 3 వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్‌లోడ్ చేసుకోండి. అది ఎట్లా ఇంపోర్ట్ చేయాలో అది కూడా చెప్తాను. అండ్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఫాంట్ అనేది మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ ఆ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుందనమాట. అంతకంటే ముందు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన రేస్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇందులో మీకు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నేను వరుణ్ అనేసి ఇట్లా ఏదో ఒక నేమ్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకున్న. దాని తర్వాత ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఫాంట్ అనేది యాడ్ చేసి ఈ ఆప్షన్‌పై ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులోపై క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ అనేది ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను మీకు ఫాంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ ఫాంట్ నేను డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. చాలా ఫాంట్ ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా చూస్తున్నారు కదా! సో, అది ఎక్కడుందో ప్రెజెంట్ అయితే ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా చూడండి. ఓకే. ఇట్లా సెర్చ్ చేస్తాను. ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూసారు కదా! కలర్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. ఫాంట్ అనేది యాడ్ అయింది చూస్తుర్రు కదా! సో, ఇట్లా ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇది 3D స్టైల్‌లో చేశాననమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. దాని తర్వాత వీడియో స్క్రోలింగ్ ఇట్లా కనిపిస్తుంది. 3D స్టైల్‌లో అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ ఫాంట్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఈ ఫాంట్ ప్రాబ్లమ్ అనేది రాదు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనే టైటిల్ ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూమ్ అనేది అలానే ఉంచండి. దాని తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరుణ్ అనేసి ఉంది కదా! మీకు నచ్చిన పేరనేది మీ పేరనేది ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి, ఆ నేమ్‌పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ నరేష్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. నేమ్ అనేది యాడ్ అయింది. ఓకేపై క్లిక్ చేశాను ఇట్లా. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోటో గ్రూప్ అనేసి ఒకటి ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందన మీకు ఒక ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది యాడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి మీకు అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇటు అటు ఇట్లా మూవ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి ఇట్లా. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయి ఉంటది. చూసారు కదా! యాడ్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ సేమ్ బ్రైడ్ ఇమేజ్ కూడా సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకోండి. నేమ్ అనేది మార్చుకొని ఫోటో గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో కనిపిస్తుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫోటో డిస్‌ప్లే అవుతుంది. మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎవరు ఫోటో పెట్టి చేయాలనుకుంటున్నారో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఏందంటే మీకు ఇక్కడ టైటిల్ అనేది నేను ఇచ్చాను. ఏందంటే మీ టైమ్ అండ్ డేట్ అనేది ఉంటుంది కదా! అవన్నీ ఇక్కడ ఎడిటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఎక్కడైతే ఉందో అది ఎంటర్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోని సింపుల్‌గా సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.